ఇకపోతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ టీవీ రామారావు గారి మీద ఆ పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. అయితే ఆయన మీద సస్పెన్షన్ వేటు వేయడంతో జనసేన పార్టీ క్యాడర్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇదేంటిది, మన హక్కుల కోసం గొంతెత్తితే సస్పెన్షన్ ఏంటి? ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? 1/3 నామినేటెడ్ పదవులు మనమే తీసుకుంటామన్నారు కదా, అందుకనే కదా 21 స్థానాలకు మనం పరిమితమైంది. సో ఎన్నికల తర్వాత ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? 20% తీసుకుంటామని చెప్పారు కదా. మరి ఇప్పుడేంటిది? కనీసం 8% కూడా నామినేటెడ్ పోస్టులు మనకి ఇవ్వలేదు కదా. ఇచ్చిన వాటిల్లో ఆ 2% 3% చైర్మన్లు ఇచ్చారు, రిమైనింగ్ 5% మరి కనీసం ఎలాంటి ప్రాధాన్యత లేని డైరెక్టర్లే కదా మనకి ఇచ్చింది. కనీసం ఇప్పుడు కూడా మనకి అవకాశం కల్పించకపోతే ఎట్లా? స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి మరొక సంవత్సరం లోపే. మరి అప్పుడు మరి మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి టీవీ రామారావు గారు గొంతెత్తారు. ఆయన ఏమన్నారు? మాకు అవకాశం ఇచ్చేదానికన్నా మమ్మల్ని ముందు గౌరవించండి, మనం పొత్తులో ఉన్నాం, మీకోసం మీ గెలుపు కోసం మేము మా పార్టీ మా అధినేత మేమంతా కష్టపడ్డాం, మమ్మల్ని మీ పక్కన గౌరవంగా కూర్చోబెట్టండి అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే ఆయన పాపం ఆత్మగౌరవం కలిగిన నాయకుడు. 2009లో ఎమ్మెల్యే ఆయన ఏం గల్లీ లీడర్ కాదు. 2009లోనే తెలుగుదేశం పార్టీ నుంచి అప్పట్లో అసెంబ్లీకి ఎన్నికైన నాయకుడు ఆయన. సో అంతటి వైఎస్ఆర్ ప్రభంజనాన్ని తట్టుకొని 2009లో ఎమ్మెల్యే అయ్యాడు ఆయన. ఆయనే ఆషామాషి లీడర్ కాదు. సో మరి ఆయన మీద పార్టీ నిన్న సస్పెన్షన్ వేటు వేసింది. 10వ తారీఖు 7వ నెల 2025 సంవత్సరం. శ్రీ టీవీ రామారావు పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కొవ్వూరు నియోజకవర్గం. పార్టీ విధి విధానాలకు భిన్నంగా మీరు వ్యాఖ్యలు చేయడం, కార్యక్రమాలను నిర్వహించడం పార్టీ దృష్టికి వచ్చాయి. కూటమి స్ఫూర్తికి విఘాతం కలిగించేలా మీ చర్యలు ఉన్నందున మిమ్మలను పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తక్షణమే తప్పించడమైనది. తుది నిర్ణయం తీసుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని తెలియజేస్తున్నాము. ఇట్లు వేములపాటి అజయ్ కుమార్, హెడ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంటు జనసేన పార్టీ. అంటే బేసిక్గా వేములపాటి అజయ్ కుమార్ గారు అంటే ఈయన క్రమశిక్షణ సంఘం కూడా ఒక దానికి అధ్యక్షులు. ఈయన ఎవరైనా క్రమశిక్షణ తప్పితే వారి మీద వేటు వేయటంలో ఈయన ఎలాంటి వెనకడుగు వేయరు. వాస్తవంగా చెప్పాలంటే ఈయన మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి. ఈయన జనసేన పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు. జనసేన పార్టీ కోసం ఆహర్నిశలు కష్టపడినటువంటి నాయకుడు వేములపాటి అజయ్ కుమార్ గారు. సో కాబట్టి ఈయన పెద్ద మనిషి. వాస్తవంగా చెప్పాలంటే ఎవరైనా కాస్త పరిధి దాటితే వేటేస్తాడు, దాన్ని అందరూ కూడా స్వాగతిస్తారు. అయితే ఇక్కడ టీవీ రామారావు గారి మీద వేసిన వేటు ఏదైతే ఉందో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. ఏమి పరిధి దాటాడు ఆయన? పార్టీ విధి విధానాలకు భిన్నంగా మీరు వ్యాఖ్యలు చేయడం ఏం చేశాడు? జనసేనని తిట్టాడా? పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడా? తెలుగుదేశం పార్టీ మనకు కల్పిస్తానన్న అవకాశాలను మనకు కల్పించటం లేదు, మమ్మల్ని అవమానిస్తున్నారు, కనీసం మమ్మల్ని గౌరవించండి అని చెప్పేసి అన్నాడు ఆయన. ఆయన బానిసత్వం చేయాలా మీ దృష్టిలో? ఆయన మాజీ ఎమ్మెల్యే అండి. ఆయన 2009లో ఎమ్మెల్యే. ఆయన ఏదో చోటా మోటా నాయకుడు అయితే మీరు పీఓసీ ఒకటి తగిలిచ్చేస్తే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని ఏదో ఇక టీడీపీ ఎమ్మెల్యేల వెనకబడి బతికేసే నాయకుడు కాదు ఆయన. ఆయన ఒక గౌరవప్రదమైన మాజీ శాసనసభ్యులు ఆయన. సో కాబట్టి ఆయన హక్కుల కోసం ఆయన నిరసన తెలియజేశారు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వాలి ఆయనకి. ఎందుకు టీవీ రామారావు గారు మీరు నిరసన ఎందుకు తెలియజేశారు? ప్రభుత్వంలో మనం భాగస్వామ్యం కదా, జనసేన పార్టీ ప్రభుత్వంలో భాగస్వామి కదా, సో మీరు ఎందుకు నిరసన తెలియజేశారు? ఇది ఎంతవరకు కరెక్టు? సో కాబట్టి మీరు కూటమి విచ్ఛిన్నానికి మరి ఏదో విఘాతం కల్పిస్తున్నారు. కూటమి ఐక్యతకి, కూటమి స్ఫూర్తికి, అంటే ఇక్కడ ఐక్యత కూడా కాదు, కూటమి స్ఫూర్తికి విఘాతం కలిగించేలా మీ చర్యలు ఉన్నందున మిమ్మల్ని పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతను తక్షణమే తప్పించడమని అన్నారు. ఇలా ఎందుకు చేశారు? షోకాజ్ నోటీస్ ఇచ్చి వివరణ కోరండి. వివరణ ఆయన గనక వివరణ ఇచ్చిన తర్వాత ఆ వివరణ మీకు సంతృప్తికరంగా లేకపోతే, ఆయన ఇచ్చిన వివరణలో వాస్తవాలు లేకపోతే ఈయన్ని నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలో పార్టీ నుంచి సస్పెండ్ చేసేయండి, తప్పులేదు. అవసరం లేదు 2-3 కేసులు కూడా బనాయించిన ఆయన మీద, కావాలని ఏదో చేస్తున్నాడని. అంతేగాని అసలు షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా ఏంటండి ఈ సస్పెన్షన్లు? ఎంతమంది సస్పెండ్ చేస్తారు? ఇంకొక నెల ఆగితే స్థానిక సంస్థలు ఎన్నికలు వేస్తే మొత్తం బగ్గుమంటుంది జనసేన క్యాడరు. ఎందుకంటే జనసేన క్యాడర్ బానిసత్వం చేయడానికి ఇష్టపడదు. మూడో ప్రత్యామ్నాయం కోసం బలంగా పోరాటం చేసే క్యాడరే జనసేన క్యాడర్. వాళ్ళ సొంత డబ్బులతోటి వాళ్ళ బైక్లో వాళ్ళే పెట్రోల్ కొట్టించుకొని వాళ్ళ తిండి వాళ్ళే బాక్సుల్లో పెట్టుకొని అధినేత కార్యక్రమాలకి హాజరయ్యేటువంటి క్యాడరు సైన్యం, జన సైన్యం. వాళ్ళని బానిసలుగా మీరు మార్చాలనుకుంటే అది మీ వల్ల కాదు. వాళ్ళు మారరు. వాళ్ళు బానిసలుగా మారితే తెలుగుదేశం వైపు, వైఎస్ఆర్సీపీ వైపు ఉండేవారు. వారు అక్కడ నాయకులతోటి లాలూచీపడి. కానీ ఇక్కడ వాళ్ళు బానిసలుగా అవ్వటానికి ఇష్టపడక ఒక కొత్త తరం రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఒక యంగ్స్టర్ అయినా ఆయన వెనక మనం నడుద్దాం, నిజాయితీ పరుడు, సో మన హక్కులు సాధించుకుందామని చెప్పేసి
వాళ్ళు వస్తే మీరు వాళ్ళకి అవకాశం కల్పించమని ఈయనేదో ఒక నిరసన తెలియజేస్తే షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా సస్పెండ్. పార్టీలో గతంలో చాలామందిని సస్పెండ్ చేశారు, కొంతమందిని సస్పెండ్ చేయడంలో తప్పు లేదు, కొన్ని రీజన్స్ ఉన్నాయి, 100% చేయాలి. అయితే ఇక్కడ ఈ విధంగా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది జన సైనికులే వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఎంతమందిని సస్పెండ్ చేస్తారు మీరు చేసుకుంటూ పోతే ఎవరు మిగలం పార్టీలో, పవన్ కళ్యాణ్ గారు, వేములపాటి అజయ్ గారు తప్ప ఇంకెవరు మిగలరు పార్టీలో అని చెప్పేసి జన సైనికులు వారి ఆవేశాలు, వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు అది గ్రౌండ్లో తీసుకోవాలండి, అది పరిశీలించాలి. లేదు మేము పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అనుకుంటే రేపు ఎన్నికల్లో బొక్కబారులో పడతారు. ఈయన పాపం ఏంటినా టీవీ రామారావు గారు, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, ఇప్పుడే పరిస్థితి తగలబడింది, రేపొద్దున ఇక మనకి 100 పంచాయతీలు ఉంటే 2-3 పంచాయతీలు కూడా మనకి ఇవ్వరు, ఇక మనం ఎక్కడ రేపొద్దున సీట్లు ఎక్కడ అడుగుతామో 21-11 అవుతాయి మనకు కూడా అని చెప్పేసి ఆయన ఏదో ఆవేదన చెంది నిరసన తెలియజేస్తే మరి ఆయనకు షోకాజ్ కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేయడం అనేది తప్పు అనేది జన సైనికుల అభిప్రాయం. సరే మీ పార్టీ మీ ఇష్టం అనుకోండి. సరే మరి ఆయన పాప మీద వివరణ ఇచ్చారు, చూద్దాం. టీవీ రామారావు, ఫార్మర్ మెంబర్, లెజిస్లేటివ్ అసెంబ్లీ, కొవ్వూరు కాన్స్టిట్యున్సీ, ఆంధ్రప్రదేశ్. చూస్తే కొవ్వూరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి తగిన గౌరవం, ప్రాధాన్యత లభించడం లేదని గమనించడం అయినది టీవీ రామారావు గారు. ఇదేంటి ఇది? కొవ్వూరు నియోజకవర్గమే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ నియోజకవర్గంలో గౌరవం, ప్రాధాన్యత లేదు. మీరేంటో కొత్తగా చెప్తున్నారు ఇక్కడ. సొసైటీలు, ఏఎంసీ కమిటీల ఏర్పాట్లో జనసేన నాయకులను, కార్యకర్తలను పరిగణలోకి తీసుకోకపోవడం బాధాకరం. ఎందుకు తీసుకుంటారు? మీ అవసరం అయిపోయింది కదా. సొసైటీలు, ఏఎంసీ కమిటీల ఏర్పాట్లో జనసేన నాయకులను, కార్యకర్తలను పరిగణలోకి తీసుకోకపోవడం బాధాకరం అంట. పొత్తు ధర్మాన్ని నిబద్ధతతో పాటిస్తూ జనసేన పార్టీ ఎల్లప్పుడూ సమైక్యతకు కట్టుబడి ఉంటుంది. అయితే తెలుగుదేశం పార్టీ నుండి ఈ పొత్తు స్ఫూర్తిని గౌరవించే విధంగా తగిన సహకారం అందడం లేదని భావిస్తున్నాము. ఓకే, ఈ సందర్భంగా గౌరవనీయులైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని సముచిత చర్యలు తీసుకోవాలని ఆదరపూర్వకంగా కోరుతున్నాము. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే రానున్న పంచాయతీ ఎన్నికల్లో పొత్తు ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాము. ఇది అందరూ తెలుసు సార్. కొవ్వూరు నియోజకవర్గంలో పొత్తు బలోపేతం కావాలని, 2 పార్టీల మధ్య సమన్వయం, సహకారం మరింత బలపడాలని కోరుకుంటూ ఈ విషయంలో మీ జోక్యం, మార్గదర్శనం కోసం వినమ్రంగా వేడుకుంటున్నాము. ధన్యవాదంతో టీవీ రామారావు. పాపం ఆయన ఒక లెటర్ రిలీజ్ చేశారు. మరి అంటే క్లియర్గా ఆయన ఏం రాశారంటే, సొసైటీలు, ఏఎంసీ కమిటీల ఏర్పాట్లో జనసేన నాయకులను, కార్యకర్తలను పరిగణలోకి తీసుకుపోవడం బాధాకరం అన్నారు. సో కాబట్టి ఈయన ఒక మాజీ ఎమ్మెల్యే కాబట్టి గతంలో క్యాడర్ తోటి ఈయనకి అనుబంధం ఉంటుంది, ప్రజలతోటి. సో కాబట్టి ఆయన ఇక్కడ సొసైటీలు, ఏఎంసీ కమిటీల ఏర్పాట్లో మన పార్టీకి మన హక్కులు మనకి కావాలి, సో 10 సొసైటీలు ఉంటే అందులో ఒక 3 అన్నా మనకి ఇవ్వాలి, లేకపోతే ఒక 4 అన్నా ఇవ్వాలని కోరుకుంటాడు. తప్పు లేదు. 15 ఉంటే ఒకటి ఇచ్చారంట. సో దానికి ఆయన కాస్త ఆవేదన చెంది నిరసన తెలియజేశాడు. ఇదే కాదు, నియోజకవర్గంలో అసలు జనసేన కార్యకర్తల్ని మనుషులుగా కూడా చూడలేదు, టీడీపీ అవమానిస్తుంది, కనీసం ఒక గౌరవాన్ని ఇవ్వండి, పక్కన కుర్చీ వేసి మాకు కూర్చోబెట్టి మాకు గౌరవం ఇవ్వండి, మాకు ఇంకేం వద్దని చెప్పేసి కూడా పాప నిరసన తెలియజేశాడు. ఇది నిజంగా తప్పు అయితే వేములపాటి అజయ్ గారు ఏం చేయాలి? ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. షోకాజ్ నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోవాలి. వివరణ సంతృప్తిగా లేకపోతే సస్పెండ్ చేయాలి. అంతేగా డైరెక్ట్గా సస్పెండ్ చేస్తామంటే పార్టీలు ఎవరు మిగలరు రేపొద్దున. అజయ్ గారు, వేములపాటి అజయ్ గారు, పవన్ కళ్యాణ్ గారు తప్ప. అయితే ఈ యొక్క అంశాల మీద జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా దృష్టి సారించాలి. ఎందుకంటే బహుశా ఈ విషయం ఆయన దృష్టిలో ఉన్నట్టు లేదు. పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కనుక ఈ విషయం ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆయన ఇమీడియట్గా ఈ పార్టీకి స్పందించే పరిస్థితి ఉండేది. ఆయన దృష్టిలో లేదు. ఇక్కడ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం అమరావతిని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి అమరావతిని ఒక సింగపూర్ తరహాలో రాజధాని కట్టడం కోసం చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఆయన నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఆయన నాయకత్వంలో ముందుకు వెళ్తా ఉన్నటువంటి నేపథ్యంలో, పైన మోదీ గారు బలమైన ఆశీస్సులు విరికిస్తున్న నేపథ్యంలో గ్రౌండ్లో కార్యకర్తలు, టీడీపీ, జనసేన కలిసి ఉండాలి. కాబట్టి తెలుగుదేశం మేజర్ సీట్లు వారికే ఉన్నాయి, వారే మెజారిటీ మెంబర్స్ కాబట్టి జనసేనను కలుపుకొని పోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గతంలో అనేక సార్లు చెప్పాడు. పాపం ఆయన తప్పేం లేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తప్పు, చంద్రబాబు నాయుడు గారు తప్పు లేదు. వాళ్ళిద్దరూ కలిసిపోండిరా బాబు, కలిసిపోండి, కలుపుకొని పోండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే రాష్ట్రం రావణ కష్టం అయిద్దని వారు మొత్తుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటి? టీడీపీ ఎమ్మెల్యేలు జనసేన ఇన్ఛార్జీలు తొక్కిపడేస్తారు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర కూడా టీడీపీ ఇన్ఛార్జీలు పెత్తనం చేసి వారి మీద బహిరంగంగానే వారిని తిట్ల దండకానికి ఎత్తుకుంటారు. మరి కనీసం వారికి ఒక గౌరవాన్ని ఇవ్వాలి కదా మీరు, వారికి సముచిత స్థానం కల్పించాలి కదా మీరు. అధినేతలు బాగున్నారు,
15 ఏళ్ళు ఉంటామని చెప్పుకుంటున్నారు. మరి మీరు ఈ విధంగా కొట్టుకుంటే గ్రౌండ్లో ఎట్లా? సో కాబట్టి అధినేతలు కూడా ఈ విషయం మీద ఒక పవన్ కళ్యాణ్ గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి, ఎందుకంటే గతంలో టీవీ రామారావు గారు మీ పార్టీలో మీ నాయకత్వంలో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2009లో. కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా రెస్పాండ్ అయ్యి ఇట్లా ఈ విధంగా చేస్తే మీకు దెబ్బ రేపొద్దున మళ్ళీ మీరు ముఖ్యమంత్రిగా ఉండాలంటే జనసేన కూడా మీకు ఓటేయాలి. ఇది ఒక పవన్ కళ్యాణ్ గారికి ఎఫెక్ట్ కాదు, చంద్రబాబు నాయుడు గారికి పెద్ద ఎఫెక్ట్. ఎందుకంటే వీళ్ళందరూ రేపొద్దున మిమ్మల్ని ఓడించాలి అని చెప్పేసి అనుకున్నారు అనుకోండి టీడీపీని, వాళ్ళు పొత్తులో ఉన్న జనసేనకు ఓట్లు వేయరు. తద్వారా లాభపడేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వస్తే మీ పరిస్థితి ఏంటిదో గతంలో మీరు చూశారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద స్పందించాలి. సో జనసేన పార్టీ అధిష్టానం కూడా కాస్త షోకాజ్ నోటీసులు ఇవ్వండి. షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో మేము షోకాజ్ నోటీసులు ఇవ్వము, మేము ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటాము, మేము ఎవరన్నా గొంతెత్తితే సస్పెండ్ చేస్తాము, నిరసన తెలియజేసి సస్పెండ్ చేస్తామంటే పార్టీలు చివరికి ఎవరు మిగలరు. సో కాబట్టి ఒకటి బలంగా తెలుసుకోవాలి, ఏం జరిగిందో ముందు తెలుసుకునే ఓపిక మీకు ఉండాలి. అయితే వేములపాటి అజయ్ గారు గతంలో చాలామంది సస్పెండ్ చేశారు, అందులో కొంతమందిని సస్పెండ్ చేయడం పార్టీకి మంచిదే, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆ విషయంలో ఆయన మనం అభినందించాలి. అయితే ఇలాంటి నాయకులు సస్పెండ్ చేసేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించండి. ఆయన ఒక బలమైనటువంటి లీడరు, గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు, ఒక ఎస్సీ నాయకుడు ఆయన. సో కాబట్టి కాస్త ఆచితూచి ముందుకు వెళ్ళండి, అడుగు వేయండి. అంతేగాని ఎవరో చెప్పిన మాటలని గుడ్డిగా అడుగులు వేస్తే మరి ఇబ్బంది పడుతుంది. మరి అలాంటప్పుడు జనసేన ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడుతున్న టీడీపీ వాళ్ళని ఎంతమంది సస్పెండ్ చేయించారు? వేములపాటి అజయ్ గారు. సో కాబట్టి మీరు కాస్త తెలుసుకోండి. మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ నిర్ణయం అందరికీ వర్తించేలా తీసుకోండి మీరు. అంతేగాని జనసేన వాడు గొంతెత్తితే వాడిని తొక్కుతాం మేము, తెలుగుదేశం వాడు జనసేన వాడిని ఎంత తిట్టినా తన్నినా మేము చూస్తూ ఉంటామంటే అది మీరు చాలా ఇబ్బంది పడిపోతారు రానున్న రోజుల్లో. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్నాయి కాబట్టి చూద్దాం. మరి ఇప్పుడు ఈ అంశం మీద చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ మేరకు స్పందిస్తారో వేచి చూద్దాం.